నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచం మొత్తం ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితిని సృష్టించింది కరోనా. ఈ వైరస్ వచ్చిన తర్వాత వ్యాధులకి సంబంధించి మనిషి శరీరానికి సంబంధించిన ఆరోగ్య భద్రత అనేటువంటి చర్చ పదే పదే వస్తూనే ఉంది. ఇక మన దేశంలో చూస్తే ఆహారపు అలవాట్ల నుంచి అనేక రకాల వ్యాధులు, ముఖ్యంగా డయాబెటీస్ లాంటివి చుట్టుముడుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇండియాలో లెక్క ప్రకారం చూస్తే కనీసం 7.5 కోట్ల మంది డయాబెటీస్ రోగులు ఉన్నట్టుగా కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇంకొక 2.5 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఉన్నారు. దాదాపు 10 కోట్ల మంది పైన ఈ వ్యాధి ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక స్లో పాయిజన్. ఒక్కసారి బాడీని అటాక్ చేసిందంటే శరీరంలో ఉన్న అవయవాల్ని ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని చివరికి మనిషినే స్వాహా చేస్తుంది. అన్నిట్లోకి మించి మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మరి కన్ను సున్నితమైనటువంటి అవయవం. దీన్ని కాపాడుకునేటువంటి శక్తియుక్తులు మన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీని, కంటిని కాపాడేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధునిక పద్ధతులు ఎంతవరకు ఉన్నాయి? అలానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగానే జాగ్రత్త వహించడం ఎలా, కంటికి సంబంధించి వచ్చేటువంటి వ్యాధుల పట్ల అప్రమత్తత ఎలా ఉండాలి? ఈ అంశాలన్నిటి గురించి మనతో డిస్కస్ చేసేందుకు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ స్పెషలిస్ట్, ముఖ్యంగా కంటి గురించి అనేక రంగాల్లో అనేక విధాలుగా ప్రయోగాలు చేసి ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ ను కూడా తన స్వహస్త్రాలతో చేసి వ్యాధుల నుంచి స్వస్థత కల్పించినటువంటి డాక్టర్ అఫ్తాబ్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో మామూలుగా చూస్తే ఏ వ్యాధి గురించి మనం మాట్లాడినా కానీ వ్యాధులకు ఉండేటువంటి పూర్వాపరాలు మన బాడీ కండిషన్స్ని బట్టి కావచ్చు, అలవాట్ల నుంచి కావచ్చు, హ్యాబిచువల్గా మనం ఫాలో అయ్యేటువంటి పద్ధతుల నుంచి కావచ్చు వస్తాయి. కానీ డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరిలో ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి అంశం. కరెక్ట్. అసలు డయాబెటీస్ వస్తే మన బాడీలో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని కూడా అతలాకుతలం అయిపోతాయి అని అంటారు. ఏంటి, ఎందుకు ఇండియాలో డయాబెటీస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఏకంగా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన హైదరాబాద్కి ఎందుకు వస్తుంది? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దానికి అనేది మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక చెప్పుకుంటే లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు మనకి. అండ్ దాట్ దాంతో పాటు కలిపి మన తినే హ్యాబిట్స్, ఏదైతే మన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి ఒక మిల్క్ పౌడర్ దగ్గర నుంచి పుట్టిన కాడి నుంచి మనకి ఏజ్ వైజ్ గా చూసుకుంటే చాక్లెట్స్ అయినా బిస్కెట్స్ అయినా, సో మనకి ఒక వయసు వచ్చిన తర్వాత డయాబెటీస్ వస్తుంది. కానీ దానికి పునాది మనం చిన్నప్పటి నుంచే పడిపోతుంది మనకి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం దొరికినా చాక్లెట్స్, బిస్కెట్స్, మనకి మామూలు చిప్స్, ఈవెన్ మిల్క్ పౌడర్ ఫర్ ఏదైతే పౌడర్ మిల్క్ చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి, అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ మనకి చెప్పాలంటే సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ హెల్దీ మీకు. సో మెల్లగా మనకి ఏం వస్తాయి, కొంచెం ఏజ్ మనం పెరిగేసరికి ఎఫెక్ట్స్ మనకి మళ్ళీ బాడీ ఒక ఏజ్ వరకు ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్. దాని తర్వాత ఇట్ ఈస్ షోయింగ్ అస్ ద సిమ్టమ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. వన్ ఆఫ్ ద ఫార్మ్ ఇస్ మనకి డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా బీపీ ఉన్నా లేకపోతే కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నా, అది కూడా ఇట్ అగైన్ కాంబినేషన్ డిసీజెస్. కరెక్ట్. సమ్వేర్ ఇట్ అగైన్ ఎఫెక్ట్స్ లైక్ డయాబెటీస్ రావడానికి. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, డైలీ రొటీన్, ఒక ఎక్సర్సైజ్, ఒక లైఫ్ స్టైల్, అది మనకి ఇవాళతో ఒక 20 years ముందు వెళ్తే ఉన్న లైఫ్ స్టైల్ మనకి ఇప్పటికి వెరీ వెరీ డిఫరెంట్. అండ్ అవర్ జాబ్స్ मतलब వర్కింగ్ అవర్స్, ఐటీ ఎంప్లాయీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ హైదరాబాద్ ఇది ఐటీ హబ్. ది క్వశ్చన్ మీరు అడిగారు, హైదరాబాద్ లో ఎంత ఎక్కువ, చిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సిస్టమ్ ముందే కూర్చుంటాం ఐటీ అనేసరికి. సో మనకి ఎక్సర్సైజ్ ఉండదు, దాంతో పాటు ఒక స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. సో ఈ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, యువర్ వర్కింగ్ లైఫ్ స్టైల్, యువర్ ఫుడ్ హ్యాబిట్స్, యువర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ అకంపనయింగ్ మీకు ఇలాంటివి డిజీజ్ కి దారితీస్తుంది. వన్ ఆఫ్ ద డిజీజ్ ఇస్ డయాబెటీస్. ఓకే, కానీ ఒకటి చెప్పండి, అంటే డయాబెటీస్, ఐ స్పెషాలిటీస్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. యాజ్ ఎ డాక్టర్ అఫ్తాబ్, ఆయనకి హెల్త్ కేర్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే లైఫ్ స్టైల్ అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఐటీ మీరు చెప్పినట్టుగా ఐటీలో వాళ్ళకి తప్పదు, కరెక్ట్, నైట్ మేల్కొనడం తప్పదు. అలానే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాటిని ఏసీల్లో పెట్టి మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఏసీలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ యాజ్ ఎ డాక్టర్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నార్మల్గా ఎలా ఉండాలి అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ నేను ఎలా ఉంటాను. సో లైఫ్ స్టైల్ అనేది నాకు తెలిసి ఏజ్తో పాటు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఓకేనా? అండ్ దేర్ షుడ్ బి అ ప్రిన్సిపల్. ఒక లైఫ్ స్టైల్ అంటే ప్రిన్సిపల్ అంటే ఇలాగే ఉండాలని రూల్ లేదు, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఫస్ట్, బికాస్ అందరికన్నా ఇంపార్టెంట్ ఇస్ హెల్త్. హెల్త్ ఉంటే మనం ఏదైనా చేయడానికి ఉంది. సో స్లీపింగ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
ఫస్ట్ ఆఫ్ Okay. ఆల్. సో మీరు బేసిక్ అవర్స్ ఆఫ్ స్లీపింగ్ కంపల్సరీ ఉండాలి. వాట్ ఎవర్ జాబ్ యూ డూ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ యువర్ వర్క్ యూ హ్యావ్. బికాస్ స్లీప్ ఒక సరిగ్గా లేకపోతే బాడీలో మీకు చాలా వరకు మార్పులు, నార్మల్ మనిషికి అర్థం అవ్వాలంటే కెమికల్ చేంజెస్ చాలా వరకు మనకి అంటే నిద్ర పోకపోతే బాడీలో కెమికల్ రియాక్షన్స్ వస్తాయి. yes. Even there are studies which tell that your sleeping habits also somewhere influence the cardiac issues. ఓకే. సో మనకి ఇలాంటివి మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. చాలా మంది నైట్ 12 గంటల వరకు 1 గంట వరకు పని చేసే వాళ్ళు ఉంటారు, టీవీలు Correct. చూసేవాళ్ళు. కరెక్ట్. ఈ ఓటీటీ కల్చర్ వచ్చిన తర్వాత సో ఈ రిలాక్సేషన్ ఎక్కువైపోయింది. రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు, ఎందుకంటే డే అంతా వర్క్ చేస్తారు కదా, Yes. మనకి టైం దొరకదు. అట్లీస్ట్ ఈ టైంలో ఒక గంట చూద్దాం, ఒక 2 గంటలు చూద్దాం అనుకునేది మిడ్ నైట్ 1-2 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో ఇవి హ్యాబిచువల్ కాకపోయినా అప్పుడప్పుడు చేసిన బాడీలో ఎఫెక్ట్ ఉంటాయా? మీరు అన్నట్టుగా ఏమైనా రసాయన క్రియలు జరుగుతాయా? మేబీ అప్పుడప్పుడు చేస్తే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నెగ్లిజిబుల్. బట్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ డైలీ హ్యాబిట్, స్లోలీ అది ఖచ్చితంగా మీ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో రెగ్యులర్ అసలు స్లీపింగ్ టైమింగ్స్ ఏంటి, స్లీపింగ్ అవర్స్ ఏంటి, ఎట్లా ఉంటే ఒక మామూలు మనిషికి అది సఫిషియెంట్ అవుతుంది? సో మనకి ఫస్ట్ స్లీపింగ్ అంటే ఫస్ట్ డిన్నర్. డిన్నర్ బెటర్ యూ షుడ్ కంప్లీట్ బిఫోర్ 8 o'clock. 8 If o'clock. you see many of the even celebrity school are well maintained, business personalities well maintained, వాళ్ళందరూ అదే చెప్తారు. They will have their last meal either at 7 or 8. Okay. So no food after 8. మాకైతే they will take a liquid, any coffee or black tea, something which is not accompanied with any dairy product లేకుండా మీకు. సో తొందరగా ఫుడ్ తినేసి దాని తర్వాత ఒక 2 hours అయినా మీకు నిద్రకి గ్యాప్ ఉంటే మనకి డైజెషన్కి కూడా బాడీకి ఈజీ అవుతుంది. దాని తర్వాత ఇట్స్ ఎర్లీ టు బెడ్. మనకి 10 తర్వాత, ఇప్పుడు 10 తర్వాత ఈ జనరేషన్లో పడుకోమంటే వెరీ కష్టం, చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. సో కనీసం 11 వరకు అయితే అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ లేట్ టు ద బెడ్ ఒక 6 hours అయితే మీకు నిద్ర అయ్యేలా చూసుకోవాలి. ఒక 12 అయిపోతుంది. మనకి హైదరాబాద్ లో మిడ్ నైట్ బిర్యానీలు స్పెషల్ కదా, మిడ్ నైట్ బిర్యానీ తినాలని అందరూ ఫ్యామిలీస్ తో సహా వెళ్ళిపోతా ఉంటారు కదా. కరెక్ట్. అది దాని ప్రభావం ఏంటి? మిడ్ నైట్ బిర్యానీ తెలియకుండానే మనకి చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది ఒక 9:30, 10 తర్వాత నార్మల్ గా. దాని తర్వాత మనం తింటాం. ఆ డైజెషన్ అవ్వకుండా నార్మల్ గా మనకి ఆహారం మనకి డైజెషన్ అయిన తర్వాత మనకి బాడీలో ఎనర్జీ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఏదైనా న్యూట్రియంట్స్ అయినా ఇంప్రాపర్ డైజెషన్ అవుతుంది. అక్కడి నుంచి మనకి స్టోరీ మొదలవుతుంది. సో దానివల్ల మనకి డైజెస్ట్ కాకపోతే మనకి తెలియపోయినా లోపల స్క్రీన్ పై నడుస్తూ ఉంటది. స్క్రీన్ పై నడుస్తుంటుంది. ఇంకొకటి, అసలు డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్. మీరు జస్ట్ చేంజ్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోద్దని డయాబెటిక్ స్పెషలిస్టులు చెప్తున్నారు. బట్ డయాబెటీస్ వచ్చి అన్ని ఆర్గాన్స్ ని దెబ్బతీసేస్తుంది అని చెప్పని మీలాంటి స్పెషలిస్టులు, ముఖ్యంగా ఆర్గానిక్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఫ్యాక్టర్? సో ఫ్యాక్ట్ అంటే డయాబెటిక్ రివర్సబుల్ ప్రోగ్రామ్ కానీ మనకి లైఫ్ స్టైల్ తో పాటు డయాబెటిక్ రివర్స్ అవుతుంది. అది ఇప్పుడు మనకి ఒక ట్రెండింగ్ మ్యాటర్ అది. సో డెఫినెట్లీ అది యాజ్ అ డయాబెటాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ చెప్పినట్టు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ డయాబెటిక్ పేషెంట్స్. ఎవరైనా మనం కూడా అదే చెప్తున్నాం, మీకు డయాబెటీస్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ మ్యాండేటరీ మనకి డయాబెటీస్ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి మీకు డయాబెటీస్ ఎప్పుడైతే డిటెక్ట్ అయింది, వెదర్ మీరు ఒక యంగ్ పర్సన్ మీకు ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ అయినా, వెదర్ మేల్ అయినా ఫీమేల్ అయినా, సో డయాబెటీస్ ఒకవేళ డిటెక్ట్ అయితే డోంట్ వెయిట్ ఫర్ మనకి సిమ్టమ్స్ వస్తే డాక్టర్ దగ్గర వెళ్దాం. ఓకేనా? కీప్ మేక్ అ నోట్ దట్ డయాబెటీస్ ఉంటే గో ఫర్ రెగ్యులర్ స్క్రీనింగ్స్. డాక్టర్ దగ్గర వెళ్ళాలి, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. వెదర్ ఇట్ మే బి మనకి కన్నుకి సంబంధించి అయినా కిడ్నీకి సంబంధించి అయినా స్క్రీనింగ్ చేయించుకుంటే మనకి ఒకవేళ అన్ఫార్చునేట్లీగా ఏదైనా మనకి ఎర్లీ చేంజెస్ స్టార్ట్ అయినా బయటపడతాయి. మనం దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మనం అంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అని మనకి ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే హెల్త్ విల్ పుట్ ఎట్ లాస్ట్ పాయింట్. సో ఏదైనా సిమ్టమ్స్ వస్తే కానీ వీ డోంట్ గో. బండికి సర్వీస్ చేస్తాం కానీ రెగ్యులర్ గా బాడీకి చేయించు. కరెక్ట్. మీ స్పెషలైజేషన్, మీరు ఐ స్పెషలిస్ట్ గా మారడానికి మీ జర్నీ ఆఫ్ లైఫ్ ఏంటి? ఎందుకు చూస్ చేసుకున్నారు ఐ స్పెషలిస్టే కావాలని? ఐ స్పెషలిస్ట్ కావాలంటే దానికి ముఖ్యమైన కారణం మా పెద్దనాన్న గారు. మా పెద్దనాన్న గారు ఈజ్ అన్ ఐ ఆఫ్థాల్మాలజిస్ట్. మీరు ఫ్యామిలీ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తున్నారు డాక్టర్? కొంచెం అలాగే అనుకోవచ్చు. చెప్పండి, ఇంట్రెస్టింగ్. సో ఈజ్ అన్ ఆఫ్థాల్మాలజిస్ట్. సో నా ఎడ్యుకేషన్ అప్పటి నుంచి ఆయనతో పాటు, వాళ్ళ పిల్లల కన్నా నాకు ఆయనతో పాటు రిలేషన్ చాలా ఎక్కువ. సో కొంచెం ఎంబీబీఎస్ అయ్యేసరికి ఆఫ్థాల్మాలజిస్ట్ అవ్వాలనేది ఉండేది కాదు. జనరల్ మెడిసిన్ చేసి కార్డియో ఫిజిషియన్ అవుదామని అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ
ఆయనతో పాటు ఉండడం వల్ల ఎక్కడో చోట జనరల్ మెడిసిన్ కాకపోతే ఇంకోటి ఏంటి, సో సెకండ్ వాజ్ ఫర్ మీ ఆఫ్థాల్మాలజిస్ట్. డాక్టర్ చదవడానికి ముఖ్యమైన కారణం ఆయనే. మా పెద్ద మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? కజిన్ బ్రదర్స్ పీడియాట్రిషియన్ ఉన్నారు, మా వదిన గారు గైనకాలజిస్ట్, ఓకే మా సొంత చెల్లి షీఈ్ అనెస్థెటిస్ట్, ఓకే అండ్ మై వైఫ్ ఇస్ షీఈ్ ఈఎన్టీ స్పెషలిస్ట్. ఓకే సో డాక్టర్స్ ఫ్యామిలీ. సో యాజ్ ఏ డాక్టర్ ఐ కేర్ అనే దానికి సంబంధించి ఇప్పుడు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అనగానే పేరు వినగానే అమెరికా నుంచి ఏదో చాలా టెక్నాలజీ వచ్చింది అని చెప్పనేటువంటి అభిప్రాయం ఉంటుంది మన వాళ్ళకి. Correct. సో అసలు ఐ కేర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? సో ఐ కేర్ అంటే ఇప్పుడు ప్రతి మనిషి వాళ్ళే ఆలోచించుకుంటే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్త్ గురించి లాస్ట్ లో మనకి కేర్ ఉంటుంది. అవును, దాంట్లో కన్ను అంటే ఇంకా లాస్ట్ ఇంకా లాస్ట్ లో వచ్చేస్తుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చి కనిపించట్లేదు కానీ ఏదైనా సిమ్టమ్స్ వస్తే కానీ మనకి పేషెంట్ అనేది డాక్టర్ దగ్గర రారు. సో మనకి ఇప్పుడు విజన్ ఒక పేషెంట్ కి లేకపోతే ఆ పేషెంట్ కే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది మనకి విజన్. సో ఐ కేర్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ. మీకు ఒక డయాబెటీస్ ఉన్నా లేనా, మనకి కొలెస్ట్రాల్ ఉన్నా లేనా, ఇట్స్ ఒక స్కూలింగ్ నుంచి అది స్టార్ట్ అవ్వాలి. ఓకే చిన్నప్పటి నుంచి చాలా మందికి కళ్ళజోడు నంబర్ ఉంటాయి కానీ వాళ్ళు చెప్పరు కళ్ళజోడు పడుతుందని. పేరెంట్స్ కూడా ఇంత చిన్న వయసులో కళ్ళజోడు ఎలా వస్తుంది అని అనుకుంటారు. పేరెంట్స్ ఏంటి గ్లాసెస్ అని ఒక దాన్ని ఏంటంటే ఒక ఫోబియా, గ్లాసెస్ వాడాలా మా పిల్లలు అంటే నెగ్లెక్ట్ చేస్తారు. కొంత సంవత్సరం అవుతుంది గ్లాసెస్ నెంబర్ ఉంటుంది, గ్లాసెస్ వాడరు, కన్ను వీక్ అయిపోతాయి. పేషెంట్ కొంచెం పెద్ద అయ్యేసరికి మన దగ్గర వచ్చేసరికి నంబర్ ఉంటుంది, కళ్ళజోడు ఇస్తాం కానీ ఆ కళ్ళజోడుతో కూడా చూపు పెరగదు. సో ఫ్రమ్ ద స్కూలింగ్ ఆన్వర్డ్స్ మనం కళ్ళజోడు నంబర్ నుంచి ఐ చెకప్ అనేది స్టార్ట్ చేసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మనం రెక్టిఫై చేసుకుంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ప్రివెంటబుల్. ఓకే సో అంటే ఐ కేర్ అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూలింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ ఏజ్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2 years నుంచి ఫోన్ ఇచ్చేస్తున్నాం కదా చేతికి, తింటున్నప్పుడు ఫోన్ ఇస్తున్నాం, టీవీ ఏడుస్తే టీవీ ముందు కూర్చోబెట్టేస్తున్నాం. సో అలాంటివి చూస్తున్నప్పుడు మనం ఇది కూడా స్టార్ట్ చేయాలి. కానీ ఎంతమంది అట్లాగా జాగ్రత్త తీసుకుంటారు? మామూలుగా అయితే జనరల్ గా ప్రతిదీ మనం చూసేది కళ్ళతోనే, కానీ కళ్ళు ఏమవుతున్నాయి అనే దాని మీద ముఖ్యంగా మీరు అన్నట్టుగా కంటిలో ఏదైనా సమస్య వస్తేనే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పటి వరకు జనరల్ మెడిసిన్, జనరల్ డాక్టర్, జనరల్ దగ్గర ట్రీట్మెంట్ కానీ చెకప్ కానీ ఏదైనా చేస్తాం. సో కన్ను అనే దాన్ని ఐడెంటిఫై చేయడంలో స్కూల్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిడిల్ ఏజ్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లా ఏజ్ వైజ్గా చూసినప్పుడు కంటికి ఉండేటువంటి ప్రాధాన్యం, దానికి సంబంధించినటువంటి అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? స్కూల్ ఏదైనప్పుడు మనకి స్పెసిఫికలీ స్పెక్టికల్ బేస్డ్ మనకి స్క్రీనింగ్ ఉండాలి. ఇప్పుడు చాలా మందికి కళ్ళజోడు నెంబర్ ఉంటుంది, దాంట్లో మయోపిక్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, అంటే దూరం చూపు సరిగ్గా కనిపించట్లేదు. సో మన దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా వస్తే సార్ బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదు సరిగ్గా అని అంటారు. సో ఏజ్ వైజ్ మనకి యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ ఐ హాస్పిటల్ ఎవరైతే రన్ చేస్తున్నారు దేర్ అప్రోచ్ షుడ్ బి మనకి స్కూల్లో మనకి ఏ ప్రాబ్లమ్తో వెళ్ళాలి. 10 స్టూడెంట్స్ చెక్ చేస్తే 7 to 8 మెంబర్స్కి స్పెక్టికల్ ఇష్యూనే ఉంటుంది, మిగతా 2-3 ఏదో వేరే మేజర్ ప్రాబ్లం అవ్వచ్చు. అదే కొంచెం ఏజ్ పెరిగే కొద్ది ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉన్నారు, వాళ్ళకి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే ఒక ఇష్యూ ఉంటుంది. దాంట్లో ఇచ్చింగ్, డ్రైనెస్, అలర్జిక్ ఇష్యూస్, ఐ స్ట్రెయిన్, హెడేక్, ఎందుకంటే సిస్టమ్ ముందు కూర్చుంటారు. సో వాళ్ళకి వచ్చేసరికి మనం అప్రోచ్ కొంచెం చేంజ్ అవుతుంది, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా 40s వచ్చేసరికి యు ఆర్ ప్రోన్ టు ఆల్ ద డిసీజెస్ ఇన్ ద వరల్డ్. సో వచ్చేసరికి మీకు బీపీ అయినా, షుగర్ అయినా, కొలెస్ట్రాల్ ఉంటే రెగ్యులర్ స్క్రీనింగ్, జనరల్ బాడీ స్క్రీనింగ్ తో పాటు ఐ స్క్రీనింగ్ కూడా దాంట్లో ఉంటే సమ్ టైమ్స్ ఐ అనేది ఒకటి విండో లాగా యాక్ట్ చేస్తుంది చాలా ప్రాబ్లమ్స్ కి బాడీలో, ఇది ఉంది కానీ పేషెంట్ కి ఎప్పటిదాకా తెలియదు. సో మనకి ఆ ఏజ్ వైజ్ మనకి అప్రోచ్ ఉంటే చాలా చాలా బెటర్. మీకు మీరు చదువుకునేటప్పటికి ఎప్పటికీ ఏమైనా చేంజ్ వచ్చిందా ఆ సినారియోలో? చాలా చేంజ్ వచ్చిందండి. చెప్పాలంటే కరోనా వల్ల చాలా మార్పులు కూడా వచ్చినాయి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత జనాల్లో హెల్త్ గురించి కొంచెం అవగాహన పెరిగింది, భయంతో పాటు అవగాహన కూడా పెరిగింది. సో కొంచెం ఇప్పుడు హెల్త్ గురించి మనకి బయట ఉన్నా లేకపోయినా చూపించుకోవడం అలాంటివి ఉన్నాయి. ఎక్కడ చదువుకున్నారు ఈ జర్నీలో? మీ స్టార్ట్అప్ అనేది ఎక్కడి నుంచి ఫాలో అయింది? నేను మెడికల్ నాది కర్ణాటకలో అయిందండి. ఐ స్టడీడ్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ. దాని తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అయింది. ఆఫ్టర్ దాట్ ఐ హావ్ డన్ మై సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. అండ్ దాని తర్వాత ఐఎమ్ ఇన్ టు ప్రాక్టీస్. అండ్ దానికి పునాది ఎంబీబీఎస్ కెట్ అని చెప్పినట్టు మా పెద్దనాన్న గారు will definitely like to tell his name. He's 76 years old, but he's an excellent surgeon. డాక్టర్ హుసైన్ అహ్మద్ అని. సో హీ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ మీ. అలా ఇక్కడ దాకా జర్నీ అయింది.
సో ఇప్పుడు చాలా టెక్నాలజీ మారిపోయింది. మామూలుగా చిన్నపిల్లలకి డెంటల్ ఇష్యూస్ గురించి చెప్పినంత ఈజీగా కంటి సమస్యలు చెప్పేవాళ్ళు కాదు. అలాగే ఇష్యూస్‌కి తగ్గట్టుగా టెక్నాలజీ మారిపోయినటువంటి నేపథ్యంలో డయాబెటిక్ రిలేటెడ్ ఐ డిసీజెస్ పైన చాలా ఎక్కువ డిస్కషన్ Correct. జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అసలు ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి? కొన్ని కొన్ని పేర్లు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటున్నాయి. డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డయాబెటిస్. Yes. ఏంటి అసలు ఈ డిసీజెస్‌కి సారాంశం ఏంటి? కేవలం డయాబెటిక్ పేషెంట్స్‌లోనే ఇలాంటివి కనిపిస్తాయా? సో డయాబెటీస్ వల్ల మనకి కంటి మీద డయాబెటిక్ రెటినోపతి ఒకటి మేజర్ ఫ్యాక్టర్, మేజర్ ప్రభావం. అలా కాకుండా మీకు శుక్లాలకి సంబంధించి మార్పులు కూడా వస్తాయి. శుక్లాలు అంటే క్యాటరాక్ట్స్. క్యాటరాక్ట్ తొందరగా వస్తుంది. ఒకవేళ వస్తే తొందరగా మెచ్యూర్ అయిపోతుంది, అంటే గట్టి పడిపోతుంది. ఓకే. దాంతో అంటే పాటు అది డయాబెటిక్ ప్రభావంతో కూడా శుక్లాలు వస్తాయా? వస్తాయి. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి నార్మల్ పేషెంట్స్ తో కంపేర్ చేపించుకుంటే క్యాటరాక్ట్ కొంచెం ఎర్లీగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఎస్ ఎర్లీ. ఎర్లీ వస్తుంది. అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ అంటే మనకి మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ దట్ క్యాటరాక్ట్ కూడా తొందరగా, జర్నీ కూడా తొందరగా అయిపోతుంది. మనకి గ్లోకోమా రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనకి బ్రెయిన్ నుంచి ఏదైతే కంటికి ఆప్టిక్ నర్వ్ వస్తుంది, ఆప్టిక్ నర్వ్ లో వాపులు రిలేటెడ్ అంటే ఎడిమా ఇన్ దట్ ఆప్టిక్ నర్వ్, నరంలో వాపు వచ్చే అవకాశాలు ఉంటుంది మీకు డయాబెటీస్ వల్ల. ఇప్పుడు మనం కన్ను మూవ్మెంట్ చేయడానికి రైట్ లెఫ్ట్ పైన చిన్న చిన్న మజిల్స్ పనిచేస్తాయి. సో మనకి ఆ మజిల్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది. షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్ గా ఉంటాయి. సో మనకి ఐ మూమెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ అవుతాయి దానివల్ల. అందరికన్నా మేజర్ అండ్ మోస్ట్ కామన్ అనేది డయాబెటిక్ రెటినోపతి. అంటే అసలు ఇప్పుడు డయాబెటీస్ వస్తే మిగతా డిసీజెస్ నార్మల్ గా వచ్చే స్పీడ్ కంటే ఇంకా ఫాస్ట్ గా వస్తాయా? కొంతవరకు డయాబెటీస్ వచ్చినప్పుడు మీ బాడీ చాలా వేస్లో కొంచెం వీక్ అవుతుంది. ఇప్పుడు మీరు కామన్గా ఎవరికైనా దెబ్బ తగిలింది, డయాబెటీస్ లేని పేషెంట్కి, డయాబెటీస్ ఉన్న పేషెంట్కి దెబ్బ తగిలినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడికో ఒక కాంప్లికేషన్ వరకు వెళ్ళిపోతుంది. సో ఎంతో కొంత మీకు డయాబెటీస్ వల్ల ఓవరాల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అదే తరహాలో ఈ రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి గురించి చెప్పండి. ఏంటి అసలు? సో రెటినోపతి ఎందుకు అంటాం అంటే మనకి ఈ కంటి నరంని రెటీనా అంటాం. దాట్ ఈస్ మనకి రెటీనా వల్ల మనకి చూప్ కోసం అది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ మనకి లోపల, ఆ కంట్లో ఒక భాగం, ఇంపార్టెంట్ భాగం. సో ఆ రెటీనాలో చిన్న చిన్న రక్త కణాలు, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అవుతుంది డయాబెటీస్ వల్ల, ఆ బ్లడ్ ఫ్లో మనకి దాంట్లో అబ్స్ట్రక్ట్ అవుతుంది, ఆగుతుంది. సో మనకి బ్లడ్ ఫ్లో ఆగుతుంటే మీకు రెటీనాకి ఆక్సిజన్ అనేది అందదు. ఓకే, దాంతోపాటు బ్లడ్ వెజల్స్, రక్త కణాలు చిట్లిపోవడం, దాంతోపాటు బ్లడ్ అనేది లీక్ అవ్వడం, ఇలాంటివన్నీ మనకి స్టార్ట్ అవుతాయి డయాబెటిక్ రెటినోపతిలో. రెటీనాలో మధ్యలో ఉన్న భాగంని మ్యాక్యులా అంటాం. అది చూప్ కోసం చాలా ముఖ్యమైన భాగం. ఒక 100%లో 80% వరకు చూప్ దాన్నే బేస్ అయి ఉంటుంది మనకి. సో ఆ మ్యాక్యులాలో మధ్యలో భాగంలో నీళ్ళు పట్టేసి మ్యాక్యులర్ ఎడిమా అంటాం. సో ఎడిమా రావడం, ఇవన్నీ డయాబెటిక్ రెటినోపతిలో మీకు వస్తాయి. అంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లం జరిగితేనే పెయిన్ అనేది తెలుస్తుంది కదా. కంటి దగ్గర నర్వ్ సిస్టమ్, ముఖ్యంగా రక్తనాళాలు లాంటివి చిట్లడం కానీ, లీక్ అవడం కానీ జరిగితే ఆ పెయిన్ కానీ, ప్రాబ్లం కానీ తెలుస్తుంది. కళ్ళల్లో పోనీ రెడ్డిష్నెస్ పెరిగిపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎర్లీ సిమ్టమ్స్లో, ఎర్లీ చేంజెస్లో పేషెంట్కి పెయిన్ అలాంటివి కానీ ఏమి ఉండవు. సో నార్మల్ గానే ఉంటారు. చాలా మంది పేషెంట్ కి సిమ్టమ్స్ ఉండవు, కానీ కంటి లోపల నరంలో డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. సో అంటే అది ఎలా, మరి దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా? అందుకని దానికి మెయిన్ ఏంటంటే మీరు డయాబెటీస్ ఉంటే ఫ్రమ్ డే 1 రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకుంటే మనకి మనలో డ్రాప్స్ వేసి కంటిపాప పెద్ద చేసి మనం రెటీనా ఎగ్జామిన్ చేస్తాం. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది రెటీనా చూస్తాం, చుట్టుపక్కల పెరిఫరల్ పార్ట్ కూడా చూస్తాం. మనకి ఏదైనా చేంజెస్ ఉన్నాయి డయాబెటిక్ రెటినోపతి వల్ల, ఎర్లీ చేంజెస్ అయినా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. ఎర్లీ చూసుకుంటే మనం మెడికేషన్స్ ద్వారానే, మనం కొంచెం ఒక లైఫ్ స్టైల్ చేంజ్ ద్వారానే మనం దాన్ని అక్కడికి ఆపగలుగుతాం. అప్పుడు ఆ కండిషన్ రివర్సబుల్ కూడా అవుతాయి మనకి. అంటే ఇంకొకటి, అలాంటి ట్రీట్మెంట్స్ చేసేటువంటి క్రమంలో ముందు అసలు ఐ ఎఫెక్ట్ అవుద్దా డయాబెటిక్ కండిషన్స్ వల్ల? సెన్సిటివ్ పార్ట్స్ అంటే ఐఏ సెన్సిటివ్ పార్ట్ అనేటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. సో ఫస్ట్ ఐఏ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. నిజమేనా అది, లేదా ఇంటర్నల్ గా ఇంకేమైనా ఆర్గాన్స్ పైన ముందు ప్రభావం చూపించి లాస్ట్ లో ఐ దగ్గరకు వస్తుంది? డయాబెటీస్ వల్ల సాధారణంగా మన బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న అన్ని ఎండ్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ కన్ను ఎఫెక్ట్ అవుతుందంటే
ఇట్స్ మోస్ట్లీ అండర్స్టూడ్ ఎంతో కొంత మీకు ఆల్రెడీ కిడ్నీలో కూడా చేంజెస్ స్టార్ట్ అయినట్టు. ఓకే. సో అప్పుడు ఇట్స్ బెటర్. అందుకని మీకు చాలాసార్లు మనకి యూరాలజిస్ట్ నుంచి వాళ్ళ నుంచి మనకి కిడ్నీ ఇష్యూస్ వల్ల పేషెంట్స్ వస్తారు డయాబెటిక్ స్క్రీనింగ్ కోసం. ఆల్రెడీ దే ఆర్ ఎఫెక్టెడ్, ఆల్రెడీ మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో సమ్వేర్ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్యారలల్గా వెళ్తుంది మనకు. ఓకే. అంటే ముందు ఆ పార్ట్స్లో చేంజ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఐ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అని అనుకోవచ్చు. అలా అనుకోవచ్చు, బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. బట్ డెఫినెట్లీ కొంతవరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఐ అనేది నాకు తెలిసి ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఐలో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ద ఎనీ అదర్ వేర్ ఇన్ ద బాడీ. సో ఆ ప్రెషర్ కానీ ఆ చేంజెస్ కానీ అంత తొందరగా ఐలో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ తట్టుకోలేరు. సో అక్కడ చేంజెస్ ముందు వస్తాయి మనకి. ట్రీట్మెంట్ ఏంటి ఇది? చాలా మంది ఏమనుకుంటారంటే వచ్చినా గానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ ఏదో ట్రీట్మెంట్ చేసేస్తే మొత్తం సెట్ అయిపోద్ది అనుకుంటారు. డయాబెటిక్ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ చేస్తే సెట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తే మనం విజన్ కాపాడుకోగలుగుతాం. ఓకే. సో ఫస్ట్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీకు 10 సంవత్సరాల నుంచి ఉందా? ఇప్పుడు చాలామంది అంటారు నాకు ఒక 5 years నుంచి ఉంది డయాబెటీస్ అంటారు. దట్ ఈస్ ఆర్ అ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ ఇప్పుడే డయాబెటీస్ వచ్చినా స్క్రీనింగ్ అవ్వాలి మీది. సో ఏంటి దాని టైమింగ్స్ ఏంటి స్క్రీనింగ్ చేయాలంటే? కనీసం బెటర్ మన ఇండియన్ పాపులేషన్లో అయితే 6 months ఒక్కసారి స్క్రీనింగ్ రెటీనా చెకప్ చేయించుకుంటే మనకి ఏదైనా చేంజెస్ వస్తే మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దాంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి మనకి డయాబెటిక్ రెటినోపతిలో. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇప్పుడు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే నార్మల్ జనాలకి అర్థం కావాలంటే దీనిలో స్టార్ట్లో మనకి చిన్న చిన్న రక్తం చుక్కలు నరంలో వస్తాయి మనకి. దాంతో పాటు విజిబుల్ కనిపిస్తుంది, మనకి రెటీనాలో విజిబుల్ ఉంటుంది, మనం చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. దాట్ ఈస్ హౌ వి గ్రేడ్ ద ఈ స్టేజ్ లో ఉన్నారని చెప్తాం మనం. సో ఎందుకు వస్తాయంటే అది మార్పులు అక్కడ నరం అనేది బ్లీడ్ అవుతుంది, మీకు రక్త కణాలు బ్లీడ్ అవ్వడం వల్ల మనకి ఆ చేంజెస్ వస్తాయి మనకి. అండ్ దాంతో పాటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్ మనకి మ్యాక్యులా ఇందాక చెప్పాను కదా, మధ్యలో భాగం రెటీనా అది దాంట్లో వాపు రావచ్చు. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మన దగ్గర వస్తారు చూపు తగ్గిందని. ఇనీషియల్ ఎర్లీ బ్లీడింగ్ వల్ల ఎవరికి చూపు అనేది తగ్గడం కంప్లైంట్తో పాటు రారు వాళ్ళు. ఎప్పుడైతే మనకి మ్యాక్యులా అనే భాగంలో ఎడిమా అవుతుంది, నీళ్ళు కలెక్ట్ అవుతుంది, మనకి చూపు తగ్గిందని వస్తారు. సో దానికోసం మనకి ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంట్రా రెటినల్ ఇంజెక్షన్స్ అంటాం మనం, డైరెక్ట్ కంటిలో వీ హ్యావ్ టు ఇంజెక్ట్ దట్ ఇంజెక్షన్. దానివల్ల అది మనం సప్రెస్ చేయగలుగుతాం. అండ్ లేజర్స్ ఉంటాయి, పాన్ రెటినల్ ఫోటోకోగులేషన్ అంటాం. ఆ పాన్ రెటినల్ ఫోటోకోగులేషన్ ఎందుకు చేస్తామంటే మనం ఏదైతే మనకి అడ్వాన్స్ డయాబెటిక్ పీడిఆర్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ వచ్చేస్తాయి మనకి. ఆ బ్లడ్ వెజల్స్ ఇంకా ఫ్రెజైల్ గా ఉంటాయి బ్లీడ్ అవ్వడానికి. ఆ బ్లీడ్ అవ్వకుండా మనం అక్కడే ఆపడానికి పాన్ రెటినల్ ఫోటోకోగులేషన్ లేజర్ చేయాల్సి వస్తుంది. అమెరికన్ ఐ హాస్పిటల్లో దీనికి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయా? ఎస్, మన దగ్గర స్క్రీనింగ్ తో పాటు ట్రీట్మెంట్ వచ్చేసరికి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి సార్. అండ్ స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ ఇంకా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి పేషెంట్ రాగానే ఒక్కసారి మనకు డైలేటెడ్ అంటే డ్రాప్స్ వేసి వాళ్ళ నరం మొత్తం రెటినా మొత్తం ఎగ్జామిన్ చేసేసి ఒకవేళ ఏదైనా చేంజెస్ అనిపిస్తే డెఫినెట్లీ ఒక ఫండస్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. దానివల్ల ఫండస్ అంటే రెటినాని ఫండస్ కూడా అంటాం. ఫోటోగ్రఫీ చూసి మనం పేషెంట్స్కి ఇంకా ఈజీగా మీ నరం ఎలా, ఎందుకంటే నరం మనం చూసినప్పుడు వాళ్ళకి తెలియదు కదా మనకేం కనిపిస్తుంది. సో ఫండస్ ఫోటోగ్రఫీ అనే ఒక ఎక్విప్మెంట్ ద్వారా మనం ఆ ఫండస్ ది రెటినా ఫోటో చూపించి పేషెంట్స్కి చూపిస్తాం, మీ రెటినా ఇలా ఉంది, ఇక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయి, ఇలా ఉంది. డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ విజిబుల్ గా ఉంటుంది, మీరు తీసే విజిబుల్ గా ఉంటుంది ఖచ్చితంగా. సో దాని తర్వాత స్క్రీన్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓసిటీ చేస్తాం మనం. ఓసిటీ వల్ల మనకి ఇందాక నేను మీకు మ్యాక్యులాలో చేంజెస్ వస్తే మనం వాపు ఎడిమా వస్తే ఎలా తెలుసుకోవాలి. ఓసిటీ ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఆ మ్యాక్యులాలో ఎంతవరకు ఎడిమా ఉంది, ఎంతవరకు నీళ్ళు పట్టేసింది మనకి, దాన్ని బట్టి మనం పేషెంట్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ అని ఉంటుంది. ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ అంటే మనం ఒక డై ద్వారా ఒక బ్లడ్ వెజల్స్ని రెటినాలో బ్లడ్ వెజల్స్లో మనం డిఫరెంట్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. ఎంతసేపు మనకి డై మొత్తం రెటినా రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. దీన్ని బట్టి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కింద చూడాలా ఈ కేటగిరీలో, ముఖ్యంగా ఈ ఖచ్చితంగా ఇదన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కింద మనకి అవైలబుల్ గా ఉంది. అండ్
స్క్రీనింగ్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ డయాగ్నోస్టిక్స్ రన్ అవుతుంది మనకి. ఓకే. ఓకే. అంటే మన తెలుగు స్టేట్స్‌లో ఇంకేమైనా ఇట్లాంటివి ఉన్నాయా? లేదా ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా మీకు ఇన్‌స్టిట్యూట్స్ పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి చాలా వరకు ఇప్పుడు ముందులాగా లేదు. సో, మీకు ఇన్‌స్టిట్యూట్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. బట్ యాజ్ అన్ హాస్పిటల్ అండ్ అమెరికన్ లేజర్ హాస్పిటల్‌లో మనకి రెటీనాకి సంబంధించి అన్ని డయాగ్నోస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ దాట్ టు ఓసిటీ మిషన్ సంబంధించి మనకి అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ మిషనరీ అంటే Okay. ఓసిటీ మిషన్ కానీ ఏదైనా ఫ్లోరోసెంట్ యాంజియోగ్రఫీ మిషన్ ముందు నుంచి ఉంది, కానీ దాంట్లో టెక్నాలజీ మారిపోయింది. ఓకే. ఆ టెక్నాలజీలో మన దగ్గర వీ హ్యావ్ ద లేటెస్ట్. సో, అందుకే equipments. పేషెంట్‌కి చూపిచ్చి ఏం డ్యామేజ్ జరిగిందో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ ఉంటది. కరెక్ట్. మీరు చేసిన ఆపరేషన్స్‌లో చాలా చేస్తూ ఉంటారు. బట్ క్రిటికల్ అనిపించి ఒక ట్రీట్మెంట్ చేసేటువంటి క్రమంలో ఇంకా ఈ ఐసైట్ కష్టమేమో అనుకుని బట్ రికవర్ చేసినటువంటి అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా వరకు ఉన్నాయండి. Okay. ఇప్పుడని కాదు, మనం సూపర్ స్పెషాలిటీ రోజుల నుంచి మనకి చాలా కేసెస్ ఉన్నాయి. స్పెసిఫికల్లీ ఓల్డ్ ఏజ్ పేషెంట్‌తో కాకుండా ఐ ఫీల్ ఇట్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ యంగ్ పేషెంట్స్ అండి. ఓకే. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ డెఫినెట్లీ చూపు అనేది అందరికీ సమానం, అవును. ఈక్వాలిటీ. బట్ ఓల్డ్ ఏజ్ యంగ్ పేషెంట్స్ సరికి ఏజ్ ఎక్స్పెక్టేషన్ కానీ వాళ్ళ మీద ఒకటి కుటుంబం ఎఫెక్ట్ ఇది ఉంటుంది, అవును. డిపెండ్ అయి ఉంటుంది. సో, మనకి చూపు అనేది అలాంటి పేషెంట్స్లో యంగ్ ఏజ్ పేషెంట్స్కి మనం ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తిరిగి వాళ్ళ చూపు అనేది రీగైన్ అయితే వాళ్ళ వచ్చే హ్యాపీనెస్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ యాక్ట్స్ యాజ్ అ బూస్ట్ ఫర్ అస్. అండ్ Okay. నాకు తెలిసి దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ కేసెస్ ఫర్ మీ. అండ్ అలాంటివి ఉన్నాయి సో, సార్ చాలా. ఎన్ని సర్జరీలు చేసి ఉంటారు మీరు ఈ ట్రీట్మెంట్స్‌లో? దాదాపుగా ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ మోర్ దాన్ 3,500 క్యాటరాక్ట్స్ కన్నా ఎక్కువ చేసి ఉంటాను నేను. ఓకే. అండ్ మై స్పెషాలిటీ ఈజ్ ఆల్సో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అలాంగ్ Mm. విత్ కార్నియా అంటే నల్లగుడ్డు ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ కూడా చేస్తాను నేను. రిఫ్రాక్టివ్ అంటే ఎవరికైతే గ్లాసెస్ నేను వాడాలనుకోవట్లేదు, చాలా మంది యంగ్ పేషెంట్స్ డోంట్ వాంట్ యూజ్ గ్లాసెస్, సో Oh. లేసిక్. సో క్యూములేటివ్గా మనకి. అండ్ ఐ ఆల్సో ప్రాక్టీస్ మెడికల్ రెటీనా, దట్ ఈస్ పిఆర్పి లేజర్స్ కానీ ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ కానీ ఫర్ ద డయాబెటిక్ రెటినోపతి. సో ఓవరాల్గా మనం క్యూములేటివ్గా చూసుకుంటే ఇట్ విల్ బి మోర్ దాన్ 5,000. ఓకే. సో, అంటే ఇప్పుడు స్పెట్స్ యూజ్ చేయకూడదు అనుకునే యంగ్ పేషెంట్స్‌కి సంబంధించి ఇప్పుడు చాలా మంది అది ఇష్టపడుతున్నారు. స్పెట్స్ తీసేసి ఎలా ఉండాలి క్యాజువల్‌గా, నార్మల్‌గా మనం ఎలా, ఎందుకంటే చిన్న ఏజ్ గ్రూప్ నుంచే వచ్చిన వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తారు. వెయిట్ ముఖ్యంగా ఇక్కడ వెయిట్ పడుతుంటే ఆ పెయిన్ వేరే ఉంటుంది. వీటితో పాటు నామోషి గ్లాసెస్ అది వాడాలి. ఫీల్ అయ్యే వాళ్ళు కూడా గ్లామర్ వరల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు అంతా కూడా. యంగ్స్టర్స్ దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్, అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? పాసిబిలిటీస్ కానీ సక్సెస్ రేట్ కానీ ఇందులో మనం కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చు సర్జరీకి అనేటువంటి పరిస్థితి ఉందా? డెఫినెట్లీ విత్ మనకి ఉన్న ప్రజెంట్ టెక్నాలజీతో పాటు 100% కాన్ఫిడెంట్గా ఒక సేఫ్టీతో మనం గ్లాసెస్ అనేది మనం పక్కన పెట్టేసి లేదు చేయించుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంతకు ముందు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు మన చేతిలో ఉన్న టెక్నాలజీ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ స్పెసిఫికల్లీ మన దగ్గర అమెరికన్ లేజర్ హాస్పిటల్లో స్మార్ట్ సర్ఫ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తున్నాం. ఓకే. అండ్ దాని ద్వారా మనం పేషెంట్కి అందరికన్నా భయం ఏముంటుంది, కంట్లో ఏదో తగులుతుంది, పొడుస్తారు. సో వీఆర్ గివింగ్ కంప్లీట్లీ అ టచ్లెస్ ప్రొసీజర్. It's a completely one step touchless procedure. Okay. 10 minutes patient will be out of the procedure room without glasses. Okay. So రికవరీకి ఎంత టైం పడుతుంది? రికవరీకి సిమ్టమ్స్ మీకు ఒక 12 hours to 24 hours కు మీ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ రెడీ టు గో టు వర్క్ ఆఫ్టర్ 5 days. ఓకే. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. 100%. ఇంకోటి మీరు కార్నియా స్పెషలిస్ట్ అన్నారు కదా, ఇప్పుడు డయాబెటిక్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ కార్నియా కండిషన్స్ ఎలా ఉంటాయి? సో మనకి ఎలా ఉంటుంది సార్ అంటే కార్నియాలో కూడా మనకి నర్వ్స్ ఉంటాయి విచ్ మనకి నేకెడ్ అయితే కనిపించావు, కానీ మనకి స్క్రీనింగ్ అప్పుడు తెలుస్తుంది. సో ఆ కార్నియల్ నర్వ్స్ మీద కూడా మనకి డయాబెటీస్ రిలేటెడ్ మనకి ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్. అండ్ ఇంకోటి ఏంటంటే దానివల్ల మనకి ఒకవేళ నర్వ్స్ వర్కర్స్ మీకు ఎఫెక్ట్ అయితే సెన్సేషన్ అనేది మీకు తగ్గిపోతుంది. ఆ సెన్సేషన్ తగ్గిపోవడం వల్ల మనకి చాలా మనకి ఏదైనా పడినా కంట్లో మనకి తెలియదు ఏదైనా. సో దానివల్ల ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూసే రేపటి రోజు వెళ్ళి మనకి పెద్దగా అవుతాయి. అంటే చాలా మందికి ఒక భయం ఉంది ఏంటంటే డయాబెటిక్ ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత కంటికి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ చేయించినా బ్యాక్ రాలేదు, మామూలుగా విజిబుల్గా నార్మల్ విజిబిలిటీ అనేది ఉండకపోవచ్చు, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, బ్లర్రీ లుక్స్ బ్లర్రీ విజువల్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి అపోహలో వాస్తవాలో తెలియదు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో ఏం చెప్తారు డయాబెటిక్ కండిషన్ నుంచి
100% రికవర్ అయ్యి నార్మల్ మోడ్ లో విజిబిలిటీ అనేది ఉంటుందా? 100% ఉంటుంది సార్. కానీ చెప్పినట్టు మనకి స్క్రీనింగ్ అండ్ స్టేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే 100% మనకి మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే దాన్ని మనం విజన్ని కాపాడుకోగలుగుతాం. ఓకే. సో దీనికోసం మనకి అందరికన్నా ఇంపార్టెంట్ ఏంటి, పేషెంట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. చేయించుకుంటేనే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం, దానికి ట్రీట్ చేయగలుగుతాం. ఇప్పుడు ప్రోలిఫరేటివ్ అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది. ఏదో ఆ పేషెంట్కి స్క్రీనింగ్ అవ్వలేదు, మనం ట్రీట్మెంట్, పేషెంట్ లేట్గా వచ్చారు, బై దాట్ టైం ఏమవుతుంది, మనకి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ గ్రో అయిన తర్వాత రెటినా మీద ఒక స్కార్ లాంటిది ఫార్మేషన్ అయిపోతుంది మీకు మధ్యలో భాగంలో. ఆ స్కార్ మెల్లగా ఏం చేస్తుంది, మీకు రెటినాని పుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ పుల్ చేయడం వల్ల ఏమవుతుంది, రెటినా కట్ అయిపోతుంది మీకు. దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. రెటినల్ డిటాచ్మెంట్ అయితే మనకి సర్జరీ తప్ప ఇంకా వేరే అవకాశమే ఉండదు మనకి. సో ఇలా ఈ అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. దాన్ని మళ్ళీ విట్రెక్టమీ చేసి మొత్తం రెటినల్ సర్జరీ చేయాలి. అలా రేర్ కేసెస్ అవి అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి చేంజెస్. ఈవెన్ మనకి కంట్లో మొత్తం సడన్ బ్లీడింగ్ అయినా, రెటినల్ డిటాచ్మెంట్ అయినా, ఇది మనం అడ్వాన్స్ డయాబెటిక్ రెటినోపతి కింద లెక్కేసుకుంటాం. ఇది ఎక్కడ దాకా మనం వెళ్ళకూడదంటే ముందు స్టేజెస్ లోనే మనం జాగ్రత్త ఉండాలి. సో ది హోల్ ఎయిమ్ ఇస్ ప్రివెన్షన్ బై స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ బై ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ మెడికల్ ట్రీట్మెంట్. సో ఈ ఏజ్ ఇంటర్వల్స్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ టైం నుంచి ఈ చెకప్స్ చేయించుకోవాలి, స్క్రీనింగ్స్ చేయించుకోవాలి? ఎందుకంటే జనరల్గా డయాబెటిక్ అనగానే ఆఫ్టర్ 35-40 తర్వాత డిటెక్ట్ అయ్యే, ఇప్పుడు చాలా మంది పిల్లలకు కూడా వస్తున్నాయి కొన్ని సిమ్టమ్స్, బట్ అవి ఎక్సెప్షనల్ కేసెస్ కింద చూద్దాం. బై అండ్ లార్జ్ ఓవరాల్ గా ఎక్కువ మందికి ఆఫ్టర్ 40 ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏ ఇంటర్వెల్స్ లో, ఏ విధంగా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ టైంలో దీనిపైన ఫోకస్ పెట్టాలి, ముఖ్యంగా ఐ కేర్ విషయంలో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనకి ఇక్కడ చాలా సింపుల్ ప్రొసీజర్స్. మనకి డయాబెటీస్ ఉన్నా లేనా ఈ స్క్రీనింగ్ కోసం వస్తే మనం డ్రాప్స్ వేసిన తర్వాత కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ చేయడానికి రెటినా 100% చూస్తాం సార్. ఆ రెటినా చూసినప్పుడు మనకి మార్పులు ఉంటే తెలిసిపోతుంది దట్ దేర్ ఇస్ సమ్, ఒక రెటినా ఏదో ప్రాబ్లం ఉంది, ఇది డయాబెటీస్ కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు. సో దానికోసం 40 తర్వాత ఖచ్చితంగా మనం చూపించుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ బాడీ ఇంజిన్ స్లో అయిపోతుంది మనకి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకేది ఒక చూసుకుంటే 12 years దాటిన వాళ్ళందరికీ వాళ్ళు రెటినల్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ స్కూల్ నుంచే చేస్తారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. ఈవెన్ డయాబెటిక్ రెటినోపతి ఉన్నకపోయినా మనకి స్క్రీనింగ్ కింద చేస్తున్నారు. సో మనకి స్కూల్ లైఫ్ నుంచి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి రెటినా ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్గా చేసుకుంటే ఏమున్నా మనం డయాబెటిక్ రెటినోపతి ఉన్నా దాని తప్ప వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో రెటినల్ స్క్రీనింగ్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్. దానిలో 40+ లో డయాబెటీస్ కదా, అప్పటి వరకు చూద్దాం, ఇప్పుడు మనకి ఏం ఉండదు అనుకోవడానికి లేదు. బట్ కన్ను విషయంలో మాత్రం ముందు జాగ్రత్త అవసరం. కరెక్ట్. మీకు సంబంధించి చాలా కేసెస్ మనం నార్మల్ గా చూస్తూ ఉంటారు. మీరు చాలా మంది చాలా రకాల పేషెంట్స్ ని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు. రేర్ కేస్ అనిపించి ఈ కంటికి సంబంధించినటువంటి ఇష్యూస్, ముఖ్యంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ తో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు, ఇక చూపు రికవర్ కాదు అనేటువంటి పరిస్థితులు ఎటువంటి కండిషన్స్ లో వచ్చినాయి? చాలా మంది వస్తారు సార్. స్పెసిఫికల్లీ ఏజ్ రిలేటెడ్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే మనకి పల్లెటూరు నుంచి ఎక్కువ మంది వస్తారు సార్. ఎందుకంటే వారికి హెల్త్ అవగాహన చాలా తక్కువ, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీ లేదు. ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అనేది భయం. ఒకటి భయం దేనివల్ల అంటే ఇంజెక్షన్కి, ఆపరేషన్స్కి భయం. రెండో భయం అంటే ఫైనాన్షియల్ థింగ్స్ సార్. మనకి వెళ్ళిపోతే ఎక్కువ ఖర్చు అయిపోతుందని చాలా మంది దానివల్ల నెగ్లెక్ట్ చేస్తారు. కానీ చూపు మొత్తం మనకి డ్యామేజ్ అయ్యి మొత్తం లోపల కంటి నరం లోపల బ్లీడింగ్ అయిపోయి మనకి విట్రస్ హెమరేజ్ అంటాం, రెటీనా డిటాచ్ అయ్యి అంటే నరం కట్టయిన తర్వాత వస్తారు. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినా ఎంతవరకు మళ్ళీ వాళ్ళకి చూపు అనేది తీసుకురాగలుగుతాం అనేది చాలా కష్టం సార్. ఇలాంటి కేసెస్ ఆర్ మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ మనకి డయాబెటిక్ రెటినోపతి వల్ల సార్. సో మీరు ఐ స్పెషలిస్ట్ గా వచ్చిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎందుకంటే కన్ను చాలా ముఖ్యమైనది, ప్రపంచం మొత్తాన్ని చూపించేది కన్ను మాత్రమే. ఆ కన్నుని మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తున్నారు. సో మీరు అనుకున్న అంబిషన్స్, మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యారని చెప్పని మీరు సంతృప్తి పడుతున్నారా? సంతృప్తి అంటే సార్ ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి సర్వీస్ ప్రకారంగా కూడా. అండ్ మనకి ఉన్న ఇప్పుడు ప్యాషన్ పక్కన పెట్టేస్తే కూడా
టు బట్ ట్రీట్మెంట్ చేయడమే ఒక అచీవ్మెంట్ కదా మీకు. కరెక్ట్ సార్. కొంతవరకు అయితే మనం డెఫినెట్లీ మనం ఇవాళ ఆ పొజిషన్ లో ఉన్నాం సో దట్ మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సో అది పైన వాడిదే ఖచ్చితంగా. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది దట్ వీఆర్ ఇన్ అ వెరీ నోబల్ ప్రొఫెషన్. ఓకే. బట్ సాటిస్ఫాక్షన్ ఇంకా పెరగాలి, పేషెంట్స్ ద్వారానే మనకి పెరుగుతుంది. సో మనం ట్రీట్మెంట్ చేసేసాం పక్కన వదిలేసిన కండిషన్ కాదు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో పేషెంట్ సాటిస్ఫై అయితే ఆటోమేటికలీ వీఆర్ సాటిస్ఫైడ్. రైట్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్ అఫ్తాబ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ అఫ్తాబ్ గారు చెప్తున్నారు, మనకి సంబంధించి కన్ను చాలా ప్రధానమైనటువంటి అవయవం. ప్రైమరీ ఏజెస్ నుంచే దీనిపైన జాగ్రత్త అవసరం అనేది ఆయన చేస్తున్నటువంటి హెచ్చరిక. అలానే డయాబెటిక్ కండిషన్స్ లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అన్నిట్లోకి కూడా కంటి సమస్యలు గనక మరింత ఎక్కువగా ముదిరితే వాటికి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఐ కేర్ పైన ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ చేయండి. రెగ్యులర్ ఇంటర్వల్స్లో, రెగ్యులర్ టైమింగ్స్లో మీరు చెకప్స్ చేయించండి, స్క్రీనింగ్ చేయించండి. డయాబెటీస్ వచ్చినా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం అనేక సదుపాయాలు వచ్చినాయి. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మీకోసం రెడీగా ఉంది. ఇది డాక్టర్ అఫ్తాబ్ గారు ఇస్తున్నటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.